హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ యమ్మీ స్మాల్ పిజ్జాస్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 కప్పులు మైదా తీసుకున్నానండి. అందులో బేకింగ్ సోడా, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఈ 2 వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకున్నాక నేను కర్డ్ యాడ్ చేస్తున్నానండి. అది పుల్లడిదైతే మనకి బాగా వస్తుందన్నమాట. అందులోనే కొంచెం సాల్ట్. నేను ఈస్ట్ యాడ్ చేయట్లేదండి. ఇది ఈజీగా ప్యాన్లో చేసుకోవచ్చు, ఓవెన్లో కాదు. నేను ప్యాన్లో చేస్తున్నాను. తర్వాత 1 కప్ మిల్క్ వేసుకొని అది చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నానండి. స్మూత్గా కలుపుకోవాలి, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 30 మినిట్స్ దాన్ని ఉంచేయాలండి పక్కన. దీని మీద అది ఆరిపోకుండా ఒక క్లాత్ కప్పుతున్నాను. ఇప్పుడు టాపింగ్స్ కోసం నేను ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కొన్ని ఆనియన్స్, కొన్ని స్వీట్ కార్న్, కొన్ని టమాటో, వీటిని అన్నిటిని నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వీటిలో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏం కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చీజ్ని కూడా నేను ఇలా చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నది ఒకసారి చూద్దాము. చూసారుగా ఎలా ఉందో. మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఎంత బాగా చేసుకుంటే పిజ్జా అంత సాఫ్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అది హీట్ అయ్యేలోగా నేను చిన్న బాల్స్ కింద చేసుకున్నాను. నేను పిజ్జా చిన్న సైజులో చేసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకే చిన్నగానే చేస్తున్నాను. అంత ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలండి అన్ని సైడ్స్. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ హీట్ అయింది, దాని మీద పెట్టుకొని 2 సైడ్స్ రోస్ట్గా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి, మళ్ళీ మనం చేస్తాం కాబట్టి జస్ట్ రోస్టెడ్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందాక చేతితో చేశాను కదా, ఇప్పుడు చపాతీ కర్రతో ఎలా ఒత్తుకోవాలో చూపిస్తున్నాను. దీని మీద కూడా ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటున్నానండి. దీన్ని కూడా ప్యాన్ మీద వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 3 పిజ్జాస్ నేను రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది మనకి బయట షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. అది పిజ్జాస్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అవి ఉన్నాయి కదా, టాపింగ్స్ అవన్నీ పైన వేసుకుంటున్నాను. 1 బై 1 వేస్తున్నానండి నేను. ఇలా అన్ని పిజ్జాలు రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. చీజ్ ఉంది కదా, చీజ్ని పైన వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాలు పెడుతున్నాను. పెట్టి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలండి.
15 మినిట్స్ తర్వాత మనకి చీజ్ మెల్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఇలా మెల్ట్ అయిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నామండి. కింద కూడా బాగా ఫ్రై అయిపోయింది బేస్. చూడండి ఎంత బాగున్నాయో, ఎమ్మి ఎమ్మి స్మాల్ పిజ్జాస్. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి నేను. మీ పిల్లలకి పెద్ద స్లైసెస్ ఇస్తే వాళ్ళకి తినడం రాదు కదా, ఇలా చిన్నవి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నాకు ఇంకా మిగిలిన పిండితో నేను పెద్ద పిజ్జా చేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్, మనం పెద్దగా చేసుకుంటున్నాం అన్నమాట, అంతే బేస్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్న పిజ్జాస్కి ఎక్కువ టాపింగ్స్ పడలేదండి, సో అందుకని నేను పెద్ద పిజ్జాకి ఎక్కువ వేసుకుంటాను కొంచెం. ఇప్పుడు చీజ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 పిజ్జాలు కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పెద్ద పిజ్జాని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎంతో ఎమ్మీగా ఉండే స్మాల్ పిజ్జాస్ రెడీ. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా పెద్ద పిజ్జా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.